హలో ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద బంగారు నిలయంగా మారబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన తాజా పరిశోధనల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక భారీ బంగారు కొండ ఉన్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో భారీగా బంగారు గనులు ఉన్నట్లు బయటపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ రంగానికి ఇది ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అండ్ త్వరలోనే ఏపీ గోల్డ్ కి హబ్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఓకే, ఒక్కసారి హిస్టరీలోకి వెళదాం. అది 1880. ఆ టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ఉన్న చిత్తూరు కుప్పం ప్రాంతంలో బంగారు గనులు విస్తరించి ఉన్నాయని బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించారు. అండ్ ఆ టైంలో అక్కడ నివసించే ప్రజలు, రైతులు బంగారం కోసం చిన్న చిన్న తవ్వకాలు చేసిన ఆనవాళ్లను కూడా కనుగొన్నారు. నెక్స్ట్, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1960, 1970ల దశాబ్దంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట, బిసానత్తం మరియు మల్లప్పకొండ ప్రాంతాలలో విస్తృతంగా భూగర్భ సర్వేలు మరియు డ్రిల్లింగ్ చేసి ఈ పరిశోధనలో ఇక్కడ వాణిజ్య పరంగా తవ్వకాలు జరపడానికి సరిపోయేంత భారీ స్థాయిలో హై గ్రేడ్ బంగారు నిక్షేపాలు ఉన్నాయని జిఎస్ఐ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సో చిత్తూరులో బంగారు గని ఉందనే విషయం బ్రిటిష్ వారికి 140 ఏళ్ల క్రితమే తెలుసు. కానీ సైంటిఫిక్ గా గుర్తించి నిర్ధారించింది మాత్రం 1960, 70ల కాలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాత్రమే. జిఎస్ఐ ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ ఆధారంగా భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇక ఈ కంపెనీ వాళ్ళు 1980 దశకం ప్రారంభంలో ఇక్కడ అధికారికంగా మైనింగ్ పనులను ప్రారంభించారు. చిగురుకుంట దగ్గర ఉన్న భూమి లోపలికి సొరంగాలు తవ్వి దాదాపు 20 సంవత్సరాల పాటు టన్నుల కొద్దీ బంగారు ముడి ఖనిజాన్ని విజయవంతంగా వెలికితీశారు. అయితే భూగర్భంలోకి వెళ్లే కొద్దీ ఖర్చులు పెరగడం, నష్టాలు రావడం వల్ల 2001లో కేజీఎఫ్ తో పాటు ఈ గనులను కూడా కేంద్ర ప్రభుత్వం మూసేసింది. కానీ ప్రెజెంట్ మెరిట్ అండ్ జిఎస్ఐ సర్వేల అంచనాల ప్రకారం కుప్పం నియోజకవర్గ పరిధిలోని గూడుపల్లె మండలానికి చెందిన చిగురుకుంట మరియు బిసానత్తం గ్రామాల పరిధిలో సుమారు 273 హెక్టార్లలో ఈ గోల్డ్ బ్లాక్ విస్తరించి ఉంది. ఈ బ్లాక్ లో దాదాపు 22.16 లక్షల టన్నుల బంగారు ముడి ఖనిజం నిల్వలు ఉన్నట్లు తేలింది. చిగురుగుంట విభాగంలో 20.43 లక్ష టన్నుల నిల్వలు ఉన్నాయి. టన్నుకు సగటున 5.73 గ్రాముల బంగారం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బిసానత్తం విభాగంలో 1.73 లక్షల టన్నుల నిల్వలున్నాయి. టన్నుకు సగటున 4.70 గ్రాముల బంగారం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఒక టన్ను బంగారు ముడి ఖనిజాన్ని ప్రాసెస్ చేస్తే ఎన్ని గ్రాముల బంగారం లభిస్తుంది అనే దాన్ని బట్టి అది హై గ్రేడ్, మీడియం గ్రేడ్, లో గ్రేడ్ గోల్డ్ మైన్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, 1 నుంచి 3 గ్రాముల బంగారం ఒక టన్ను ప్రాసెసింగ్ లో లభిస్తే అది లో గ్రేడ్. 3 నుంచి 5 గ్రాముల బంగారం ఒక టన్ను ప్రాసెసింగ్ లో లభిస్తే అది మీడియం గ్రేడ్. అండ్ 5 నుంచి 8 గ్రాముల బంగారం ఒక టన్ను ప్రాసెసింగ్ లో లభిస్తే అది హై గ్రేడ్ అని చెప్తారు. సో దీన్ని బట్టి చిగురుగుంటలో హై గ్రేడ్ గోల్డ్ మైన్ అండ్ బిసానత్తంలో మీడియం గ్రేడ్ గోల్డ్ మైన్ అని చెప్పవచ్చు. ఈ గనులను తిరిగి ప్రారంభించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సరికొత్త టెండర్లు, ఈ ఆప్షన్ ప్రక్రియను ప్రారంభించాయి. ఆసక్తి గల కంపెనీలు బిడ్డింగ్ దాఖలు చేయడానికి 2026 జూలై 9న చివరి గడువుగా నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ మైనింగ్ సంస్థల ప్రతినిధులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలన చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో ఇప్పటికే గోల్డ్ మైనింగ్ జరుగుతోంది. అండ్ ఇక్కడి నుంచి తీసిన బంగారం ఇప్పటికే మార్కెట్లలోకి కూడా వచ్చేసింది. జొన్నగిరి సక్సెస్ తర్వాత ఇప్పుడు కుప్పంలో కూడా భారీ నిక్షేపాలు బయటపడడంతో ఏపీ గోల్డ్ హబ్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.